అందరికీ నమస్కారం. నా పేరు రేవూరి శశిరేఖ. నేను వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ లేడీ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. గత 16 సంవత్సరాల నుండి వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నాను. మనం తరచూ చూస్తున్నాం, అప్పుడప్పుడు న్యాయవాదుల మీద దాడి జరగడం మరియు హత్యకు గురి కావడం అనేది ఇది చాలా విషాదకరం. నిన్న కూడా చూసాము, యువ మహిళా న్యాయవాది స్వప్న గారి హత్య జరగడం, అది కూడా తన సొంత అన్నే హత్య చేయడం అనేది చాలా విషాదకరం. ఆస్తి తగాదాల గురించి సొంత అన్నే చెల్లెల్ని అలా హత్య చేయడం అనేది చాలా బాధాకరం. ఒక న్యాయవాది మీద దాడి జరిగింది అంటే న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగినట్టు. మనకు ఆస్తిలో సమాన హక్కు ఉంది ఆడపిల్లలకు అని చెప్తూ ఉంటారు. మేము కూడా ఎన్నోసార్లు కేసులు వాదిస్తుంటాం. ఇట్లా మేము కేసులు వాదించే మాకే న్యాయం జరగట్లేదు అంటే దీన్ని పూర్తిగా న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో అందరూ న్యాయవాదులు కూడా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఉమ్మడి వరంగల్ కోర్టులో కూడా వరంగల్ మరియు హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్ ధరించి ఈరోజు విధులను బహిష్కరించి మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది అత్యంత బాధాకరం. ఇలా ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువ మహిళా న్యాయవాది మీద దాడి జరగడం, ఇలా హత్యకు గురి కావడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా అడ్వకేట్స్కి రక్షణగా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. ఎంతో మందికి ఇప్పుడు డాక్టర్స్కి ఉంది, చాలా మందికి ఉంది. అట్లాంటిది అందరికీ రక్షణ కల్పించే అడ్వకేట్స్కి ఎందుకు ప్రొటెక్షన్ అనేది లేదు. కాబట్టి తప్పకుండా న్యాయవాదుల రక్షణ చట్టం కావాలి. అప్పుడప్పుడు ఇప్పుడు వామన్ రావు దంపతుల హత్య జరిగినప్పుడు కానీ, తర్వాత రీసెంట్ టైంలో చూసాం మల్లారెడ్డి గారు సీనియర్ అడ్వకేట్, తన మీద కూడా హత్య జరిగినప్పుడు కానీ, ఇట్లా ఎవరైనా అడ్వకేట్ చనిపోయినప్పుడే మనకు గుర్తొస్తుంది. 1 రోజు 2 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం, మళ్ళీ యథావిధిగా మేము కోర్టుకు వెళ్ళడం ఇట్లా జరుగుతుంది. అట్లా కాదు, ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఉద్యమం వచ్చిందో దాంట్లో న్యాయవాదుల పాత్ర చాలా కీలకం. అలాగే ఇప్పుడు కూడా న్యాయవాదులు అందరూ కూడా కలిసికట్టుగా నిరసన కార్యక్రమాలు చేపట్టి తప్పకుండా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు కూడా మేము విధులు బహిష్కరిస్తాము. ఇంకొకసారి ఏ అడ్వకేట్ మీద ఇలాంటి దాడి జరగకూడదు అని ఖచ్చితంగా అనుకుంటే తప్పకుండా సాధ్యమవుతుంది. ఒక సాటి మహిళా న్యాయవాది మీద ఇలా జరగడం చాలా బాధాకరం. రక్షించాల్సిన అన్నే ఇంట్లో ఎంతో రక్షణగా ఉంటుంది, అట్లాంటి రక్షించాల్సిన సొంత అన్నే హత్య చేయడం అనేది అత్యంత దయనీయమైన పరిస్థితి. కాబట్టి తప్పకుండా అతనికి శిక్ష పడాలి. అతని తరఫున ఎవ్వరు కూడా బెయిల్ వేయకూడదు, కేసు వాదించొద్దు అని మేమైతే అందరం అనుకున్నాము. మా అడ్వకేట్స్కి ఇంకొకసారి ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అడ్వకేట్స్ జోలికి వస్తే ఎలా ఉంటుందో తప్పకుండా చూపించాలి. కాబట్టి మా అడ్వకేట్స్కి రక్షణగా తప్పకుండా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలి. అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు. అందరం కూడా లెటర్స్ ద్వారా మేము ప్రైమ్ మినిస్టర్ గారికి ఇలా లెటర్ రాయడం జరిగింది. మేము ఈరోజు కోర్టులో ఇలా లెటర్ రాస్తూ అందరం కూడా ప్రైమ్ మినిస్టర్కి పంపించడం జరిగింది. ఇంకా మేము వివిధ రకాలుగా కూడా ఉద్యమం చేసి తప్పకుండా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇది రక్షణ చట్టం వచ్చే వరకు ఆగదు. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.